కాంగ్రెస్ లా ఖమ్మం సీటుకు ఎట్లా కాంపిటీషన్ ఉన్నదో బీజేపీలా మల్కాజ్గిరి సీటుకు గంతే కాంపిటీషన్ ఉన్నది. ఈ సీట్ నాదంటే నాదని ఏకంగా సాపలు బిస్తర్లు వరుసుకొని ఎవ్వల్కాలు ప్రచారం చేసుకుంటారు. బీజేపీలు అధికారికంగా క్యాబినెట్ ను అనౌన్స్ చేయకముందే లీడర్లు స్వయం ప్రకటిత బీజేపీ అభ్యర్థిగా ప్రచారాలు కూడా షురూ చేసిండ్రు. దాంతో బీజేపీలకు ఈ మల్కాజ్గిరిలు ఇప్పుడు లోకల్ వర్సెస్ నాన్ లోకల్ నెత్తి నొప్పి పట్టుకుందనేది తెలుస్తుంది. మల్కాజ్గిరి బీజేపీ సీటు మంటలు పుట్టిస్తుంది కదా. సీటు నాకంటే నాకని లోకల్ నాన్ లోకల్ లీడర్ల నడుమ బయటోళ్ల కంటే బహుఘోరంగా పోరు నడుస్తుందట. ఇప్పటికే ఈటెల సారు మల్కాజ్గిరి నాదే అని బిస్తర్ వరుసుకొని కూర్చున్నాడు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ల పేరుతోటి క్యాడర్ ను పిలిపించుకొని మరి సీటు నాదే అని సిగ్నల్స్ ఇస్తుండు. ఇక చూసి మల్కాజ్గిరి లోకల్ క్యాండిడేట్లు గుస్సా అవుతుండ్రు. మల్కాజ్గిరి మనదే అని ఎప్పటి సందో ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నా. మల్కాజ్గిరి సీటు సంక్రాంతి ముగ్గుల గొబ్బెమ్మ అయితే గంగిరెద్దొచ్చి దొక్కినట్టు నా గొబ్బెమ్మని దొక్కితే ఊకుంటామా? సవాలే లేదు అని సై అంటే సై అని పోరుకు సిద్ధమైతుండ్రట. మల్కాజ్గిరి మీద ఖర్చిపేసి పెట్టుకున్న దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్, సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడు, హరీష్ రెడ్డి అసొంటి లీడర్లంతా ఈటెల మీద సీరియస్ అవుతారు. మీటింగ్ పెట్టుకోమని ఇస్తే గిస్తే సీట్ లోకలోళ్ళం మనకే ఇయ్యాలి గాని నాన్ లోకల్ ఈటెలకి ఎట్లిస్తారు? ఓడిపోయిన వాళ్ళకు సీట్లు ఇచ్చి ఏం సిగ్నల్స్ ఇస్తుండ్రని పైరైతుండ్రు. ఒకవేళ ఈటెలకి ఎంపీ టికెట్ ఇస్తే అందరికందరం పార్టీ మారి బీజేపీని ఓడగొట్టాలని అనుకుంటురట. మరి చూడాలి ఇంటర్నల్ క్లాష్ ఏడుదాకా పోతుందో.